ఈవేళ బీహార్లో చూసేది ఏంటంటే ఎన్డీఏ ఏమిటి, లాలూ ప్రసాద్ అలయన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రామిస్ చేస్తున్నారు. ఈ వరాలన్నీ చేస్తామంటున్నారు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ చాలా ముఖ్యమైపోయాయి. ఇప్పుడు ఉన్న బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ అలయన్స్ గెలవకపోతే చాలా పరిణామాలు ఉంటాయి నరేంద్ర మోడీకి, వాళ్ళకి. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్కి, కాంగ్రెస్ పార్టీకి బీహార్లో ఇప్పుడు అధికారంలోకి రాకపోతే 20 సంవత్సరాలు బయట ఉన్నారు. ఇంత మంచిగా ఉన్నది నితీష్ కుమార్ 20 సంవత్సరాలు చేశారు, వ్యతిరేకం ఉన్నది. ఈ సమయంలో రాకపోతే ఇంకా రాజకీయ కెరియర్ లేదు. ఏదైనా చెప్పాలి, ఏదైనా చేయాలి, ఎలాగో అధికారంలో రావాలి, అది వాళ్ళ ప్రయత్నం. పరిస్థితి ఏమిటంటే బీహార్లో ఇంత చేయలేరు అని అందరికీ తెలుసు. బీహార్లో 3 కోట్ల కుటుంబాలు ఉన్నారు, 10 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 15-20 లక్షలు గవర్నమెంట్ సర్వెంట్లు ఉన్నారు. కానీ 3 కోట్లు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తాం అనే శక్తి, ధైర్యం మహాగఠబంధన్ ఎలాగంటున్నారంటే ప్రజలు నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక డిస్కషన్ అయిపోయింది కదా, దీని గురించి మాట్లాడుతున్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తారని. దానికి తగ్గట్టుగా వ్యతిరేకంగా మనం ఏం చెప్పకపోతే బాగోదని ఎన్డీఏ నరేంద్ర మోడీ బీజేపీ అలయన్స్ మేము కోటి ఉద్యోగాలు ఇస్తామంటున్నాను. సో ఇది నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి ప్రామిసెస్ చేయకపోతే, వరాలు ఇస్తారంటే ఇవ్వకపోయినా అది వ్యతిరేకం అయిపోతుంది ఎలక్షన్లో. అది మాత్రం తప్పకుండా ఆలోచన వచ్చి చెప్తున్నారు. జరిగే పని కాదు, ఇవ్వలేరు, అంత బడ్జెట్స్ లేవు, ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఇలాంటి వరాలు ఇచ్చారు, కానీ తప్పట్లేదు. అయితే భారతదేశంలో ప్రజలు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఎంతవరకు వెళ్తారు, ఫ్యూచర్ ఏంటి ఆలోచన లేదు. అన్నీ బాగా సవ్యంగా జరుగుతున్నాయి, పన్నులు కడుతున్నారు, తర్వాత ఈ మంచి ఆదాయాలు సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్నాయంటే అదృష్టంగా ఈ 11 సంవత్సరాలు భారతదేశానికి చమురు ధర ఇంటర్నేషనల్గా తగ్గి ఉన్నది కాబట్టి అది చేయగలుగుతున్నాం. ఫ్యూచర్ ఎలాగుంటుంది, బంగ్లాదేశ్ నేపాల్లాగా అయిపోతామా? ఆ పరిస్థితులు మాత్రం తప్పవు, ఇలా కంటిన్యూ అవుతాయి. బీహార్లో ఇప్పుడు మేము ఇవన్నీ చేస్తాం, అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తామంటే ఇతర రాష్ట్రాల్లో కూడా చేశారు. అన్నిటికంటే ముందర ఒక 20-25 సంవత్సరాల క్రితం తమిళనాడులో స్టార్ట్ అయింది అంతా ఫ్రీ ఇస్తామని. కానీ అక్కడ ప్రభుత్వాలు ఓడిపోతూ వస్తున్నారు. ఎంత ప్రామిస్ చేసినా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు ఏమిటంటే వీళ్ళ పరిపాలన చేయట్లేదు, మంచి పాలన ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రామిస్ మన సొమ్ములు చేసి మనం పేదరికంలోనే ఉంటున్నాం. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో చూడరు. ఇదేదో చిన్న చిన్న వస్తువులు మనకు పడేసి ఎలక్షన్ టైంలో ఓట్లు కొనుక్కొని చేస్తున్నారని తమిళనాడులో ఇలా శిక్షిస్తున్నారు. రీసెంట్గా చూసాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎన్నో అన్నీ ఫ్రీలు ఇచ్చారు, కానీ ప్రజలు ఓటేసారా? వేయలేదు. కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఫ్రీగా ఇస్తామని చేసినా చేయకపోయినా తప్పకుండా ఇది మాత్రం ఒక పెద్ద ప్రాబ్లం భారతదేశంగా అవుతున్నది. ఇదంతా ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు బీహార్లో ఎవరు ఎక్కువ వరాలు ఇస్తా అన్నారు వాళ్ళకి ఓటేస్తే మాత్రం ఈ టెండెన్సీ, ఈ లైన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అది నవంబర్ 14 మనకు తెలిసేది ఏంటంటే బీహార్లో రాజకీయ పార్టీలు మంచి పరిపాలన ఇస్తాం, జాగ్రత్తగా చూస్తాం, మీ సొమ్మన్నా కాపాడుతాం అనేవాళ్ళు లేరు. కానీ ఈ 2-3 కూటమిల మధ్యన ఎవరు మంచిగా అంటారు అని మాత్రం మనకు తెలుస్తుంది ప్రజల్లో. ప్రజల చేతిలో ఇప్పుడు బీహార్ రాబోయే రిజల్ట్స్లో చాలా ఉంటాయి. మొత్తం భారతదేశం ఇలాగ అయిపోతుందా? 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాం, ప్రపంచంలో ఎవరు ఇవ్వట్లేదు. దాని మీద కూడా తృప్తి లేదు. ఎన్నో మనకి డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, చైనా, పాకిస్తాన్, అవన్నీ మర్చిపోయి ఎవరు ఫ్రీగా ఇస్తారు, ఎవరు ఓటుకుంటారు అని భారత ప్రజాస్వామ్యం అయిపోయిందంటే ప్రమాదం మాత్రం ఉంటాయి. నితీష్ కుమార్ బీహార్లో ఒక మంచి వ్యక్తి, కుటుంబాలని డైనాసిటీలు, వంశపాలికలు చేయలేదు, కరప్ట్ మనిషి కాదు, లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చాడు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశాడు, పెద్ద మనిషి తరాగా ఉన్నాడు. కొడుకులు కూతుర్లు ఎవరు ఎగబడి పదవులు తినేట్లేదు, ఖర్చు పెట్టలేదు, అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఓటు అయిపోతే ఎవరికేస్తారనే ప్రశ్న మాత్రం వస్తాం. అది తప్పకుండా రాబోయే రోజుల్లో మనకి బీహార్ నితీష్ కుమార్ ఒక ఉదాహరణ. రాజకీయంలో 40 సంవత్సరాలు ఉండి మచ్చ లేకుండా పర్సనల్గా ముందరికెళ్తున్నాడు అంటే అలాంటి వ్యక్తులు కావాలా వద్దా? అది బీహార్ మాత్రం మనకు పెద్ద పాఠం చెప్తుంది. 20 సంవత్సరాలు చేసేది, కొత్త వాళ్ళు కావాలి అంటే కొత్త వాళ్ళు ఎలాంటి మార్పు అంటే ఎవరు? బీహార్లో మార్పు అంటే నితీష్ కుమార్ మెల్లిగా తీసుకొచ్చే మార్పా, లేకపోతే ఎవరో ప్రామిస్ చేశారు? సో బీహార్ ప్రజలు భారతదేశానికి ఎలాంటి ఐడియా ఇస్తారు? నితీష్ కుమార్ ఒక వ్యక్తి అయినా ఆ ఐడియా ముందర తీసుకెళ్తారా? అది మాత్రం మనం చూడాలి.